ప్రభువుల వారు ఎలా రాబోతున్నారు? మొదటిసారి ఎలా వచ్చారు? రెండవసారి ఎందుకు రాబోతున్నారు? ఎలా రాబోతున్నారు? రావాల్సిన అవసరం ఉందా లేదా? ఇది మనం నేర్చుకోబోతున్నాం. మరి చూడండి, లేఖనములు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటిసారి ఎలా వచ్చారో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 11 వరకు మనం చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తానే తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో కాని భూమి క్రింద ఉన్న వారిలో కాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లుగాను దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు అన్ని నామములకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఎలా వచ్చాడు దేవుడు? మనుష్యుని ఆకారము, దేవుని స్వరూపం, అలాగే దాసుని స్వరూపం, మనుషుని పోలికగా వచ్చాడు. మరి దేవుని స్వరూపముగా దాసుని స్వరూపముగా తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడు అంటే ఏంటి? రిక్తుడు అంటే వట్టి చేతులతో వచ్చినవాడని అర్థం. వట్టి చేతులతో ఈ లోకానికి వచ్చాడు. మరి ఆకారమందు మనుషుడిగానే కనబడ్డాడు, మనుషుల మధ్యలోనే తిరిగాడు. అంతేకాకుండా తన్ను తానే తగ్గించుకున్నాడు. మనుష్యుని చేతనే బాప్తిసం పొందాడు. ఇది కూడా మనము చూసాం. మనుష్యుని చేతనే బాప్తిసం పొందాడు. అంతేకాదంట, శిలువ మరణమును పొందునంతగా విధేయత చూపాడు. శిలువ మరణానికి కూడా విధేయత చూపాడు. ఆ మరణమునకు విధేయత చూపడం, చనిపోతున్నానంటే మరణానికి ఈ దినం ఎవరైనా విధేయత చూపేవాళ్ళు ఉన్నారా? అయ్యా నన్ను చంపుకో అనే వాళ్ళు ఉన్నారా? లేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మరణము పొందునంతగా ఆ యొక్క శిలువకు విధేయత చూపాడు. శ్రమలన్నిటికీ, సర్వమానవాళి యొక్క శ్రమలకు, సర్వమానవాళి చేసినటువంటి పాప దోషములన్నిటికీ కూడా, గర్వముతో పెట్టరేగిపోతున్న లోకానికి, ఆ లోకాన్ని మార్చడానికి సర్వలోకమును ఎంతో ప్రేమించి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తుడుగా సేవకుడుగా మరి ఈ లోకానికి వచ్చి విధేయత చూపాడు. ఎవరి కొరకు విధేయత చూపాడు? దేవుడు అడుగుతున్నాడు ఇదన్న, ఎవరి కొరకు విధేయత చూపాడు? సర్వమానవాళి యొక్క శ్రమల కొరకు, శిలువను మోయడానికి, శిలువ మరణమును పొందడానికి విధేయత చూపాడు. మరణాన్ని పొందడానికే. ఎవరి మరణం కొరకు? ఈ మరణం ఎవరు భరించాలి? సర్వమానవాళి
అనుభవించాలి. సర్వ మానవాళి మరణం అనే శిక్షను అనుభవించాలి. మరణమును కొట్టివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనుషుని రూపముగా ఈ లోకానికి వచ్చాడు. మరి వచ్చిన ఆయన మనుషుని ద్వారా మాత్రమే బాప్తిస్మము పొందాడు. మనుషుని ద్వారా. వాస్తవానికి మనం బాప్తిస్మం ఇచ్చుచున్నప్పుడు ప్రతి సేవకుడు ఆలోచించాల్సిన ఒకే విషయం, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక మానవుడు తనకంటే స్థాయి తగ్గినటువంటి వ్యక్తి, ఆ దేవుడు ఆ వ్యక్తి దగ్గర బాప్తిజం పొందడము ఎంత తగ్గింపో ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎలా తోస్తారు నీళ్ళలోకి? ఇటని తల మీద చేయబెట్టి కిందకి నింపి పైకి లేపడం. దేవుడు ఎంత తగ్గించుకున్నాడో ఒక్కసారి ఆలోచించాలి. ఎంత తగ్గించుకున్నాడో ఒక్కసారి మనం ఆలోచిస్తే ఒక్కొక్కసారి కళ్ళకు కట్టినట్టుగా ఆ యొక్క సాదృశ్యాన్ని మనం చూడొచ్చు, ఆ దృశ్యాన్ని చూడొచ్చు. ఎంతగా తగ్గించుకోకపోతే దేవుడు మానవుని ద్వారా బాప్తిస్మము పొందడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే ఆయన ఈ లోకానికి తన్ను తాను తగ్గించుకొని నశించిన దానిని వెదకి రక్షించడానికి, పాపము నుండి సర్వ మానవాళికి విడుదలను దయచేయడానికి, మరి ఆయన ప్రతి వారికి కూడా బాప్తిస్మము పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి అన్నాడు. మారు మనసు పొందడం అంటే ఏంటి? అసలు మారు మనసు పొందడం అంటే ఏంటి? అసలు మారు మనసు పొందడం అంటే ఏమిటి? అసలు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై రక్షణ భాగ్యంలోనికి ప్రభువైన యేసుక్రీస్తులోనికి నడవాలి, ఆయన యొక్క బాప్తిస్మమును పొందుకోవాలన్నప్పుడు అసలు మారు మనసు అంటే ఏమిటో ఏం తెలియదు. మారు మనసు అంటే మనసును మార్చుకొని పరిశుద్ధుడుగా నిన్ను నువ్వు మార్చుకో. నువ్వు పరిశుద్ధుడవు, మనసు మార్చుకొని పరిశుద్ధుడు కా అని అర్థం. పరిశుద్ధుడు అవుతున్నానని అర్థం. అవుతున్నామా? పరిశుద్ధులు అవడం ఏంటి? అసలు పరిశుద్ధులు అంటే విశ్వాసులు అవుతున్నాం. మనసు మార్చుకున్నాం, విశ్వాసులు మాత్రమే అయ్యాం, పరిశుద్ధులు కాల. ఎవడు పరిశుద్ధులు కాల. పరిశుద్ధులు కావాలంటే ఏంటో తెలుసా? ప్రభువుకు మాదిరిగా తగ్గించుకోవాలి. ప్రభువుకు మాదిరిగా తగ్గించుకోవాలి. ఎలా చెప్పాలి? వాక్యం వినేసి బయటికి వెళ్ళేసి ఈదుల్లో గుంపులు కొడుకొని మాట్లాడడం కాదు. అది తగ్గింపు కాదు. నీ నాలుకను నువ్వు ముందు సరి చేసుకోవాలి. నువ్వు చేస్తున్న క్రియల నుండి ఒక పరిశుద్ధతను సంతరించుకోవాలి. నీ మార్గము పరిశుద్ధ మార్గమై ఉండాలి. నీ మార్గము ప్రభువుకు మాదిరికరమైన మార్గమై ఉండాలి. అంతేకాదు ఆయన పొందినటువంటి దెబ్బలు 72 కొరడా దెబ్బలు తింటే అందులో ఒక్కొక్క దెబ్బ 70 చీలికలు చీరుతూ ఉంటే ఆ శరీరము రక్తశక్తమై రక్తధారలు ప్రవహిస్తూ ఉంటే కూడా ఎవరి కొరకు తగ్గించుకున్నాడు తెలుసా? ఎవరి కొరకు తగ్గించుకున్నాడు తెలుసా? సర్వమానవాళి రక్షణార్థమై తన అరచేతులలో చిక్కుకున్న బిడ్డల కొరకు తన్ను తాను తగ్గించుకున్నాడు. అంతేకాదు 5 గాయాలు తగిలినా కూడా, బలమైన గాయములు 5 తగిలినా కూడా నా బిడ్డల కోసం ఓర్చుకుంటున్నా. మొల్ల కిరీటాన్ని పెట్టుకొని కూడా నా బిడ్డల కోసం ఓర్చుకుంటున్నా. నా బిడ్డల కోసం నన్ను నేను తగ్గించుకున్నాను. మరి తగ్గించుకుని రక్తము కార్చినటువంటి నా రక్తముతో కడగబడిన బిడ్డలు నాకు మాదిరిగా తగ్గించుకుంటే పరిశుద్ధులు. నాకు మాదిరిగా తగ్గించుకుంటే పరిశుద్ధులు. కానీ నేను విశ్వాసం అయిపోయాను, ఇంకేం పర్లే, ప్రభువు నన్ను రక్షించేస్తాడు. అపోహ వద్దు, అపోహలు వద్దు. విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు.
నువ్వు పరిశుద్ధుడు కావాలంటే మొదట నీ నోటికి కళ్ళం వేయాలి, నీ చేతులకు కళ్ళెం వేయాలి, నీ మార్గమునకు కళ్ళెం పెట్టాలి, నీ యొక్క అపరిశుద్ధమైనటువంటి క్రియలకు కళ్ళెం పెట్టాలి. అలా పెట్టిన నాడు ఆయన కొడితే ఒక దెబ్బకు ఒక మాట కూడా మాట్లాడలా, సంతోషంగా అనిపించాడు. ఆయన తిడుతుంటే అలాగే అన్నాడు, కొడుతుంటే అలాగే అన్నాడు, తిడుతుంటే అలాగే అన్నాడు, ఎంగిలి ఊస్తే కూడా పర్లేదు ఎటు చూసుకున్నాడు. మరి మనము అబ్బాబ్బా 72 దెబ్బలకి 144 కొట్టేస్తాం. హల్లెలూయా హల్లెలూయా. అనేక సీరికలే ఎదుటివాడికి చేటంతా చూపించేస్తాం, కానీ మన చేట ప్రభువు చేతిలో ఉందని తెలియదు. హల్లెలూయా హల్లెలూయా. ఈ చేట ప్రభువు చేతిలో ఉండదనేది మనకు తెలియకపోతుంది. ఇంకా అందుకే నువ్వు పరిశుద్ధుడు కాలేకపోతున్నావు, చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయము 21, 22 లేఖనాలు చదువమ్మా. లూకాసు వార్త ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ ఆకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. చూడండి, ప్రభువుల వారు 32 సంవత్సరములు తన మార్గాన్నంతటా కూడా ఎక్కడ ఎవరిని దూషించాల. బాప్తిసం పొందక ముందే ఆయన పరిశుద్ధుడైపోయినాడు. బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పావురము వలె ఆకాశము తెరవబడుటయు, పరిశుద్ధాత్మ పావురము వలె ప్రభువైన యేసుక్రీస్తు మీదకు దిగి వచ్చుటయు చూచిరి. అందరూ చూశారు, ఒక్కరు కాదు చూసింది. అక్కడున్న బాప్తిజం పొందడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ దాన్ని చూశారు. నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని శబ్దము ఆకాశం నుండి వచ్చడం కూడా విన్నారు. మరి విన్నటువంటి వీరందరూ కూడా రక్షణ భాగ్యమును పొందుకున్నారు, విన్న వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ప్రభువు మాటలు విన్న మనమందరం కూడా రక్షణను పొందుకున్నాం, విశ్వాసులం మాత్రం అయ్యాం. నిన్నటి వరకు అవిశ్వాసులం, ఈ దినము విశ్వాసులం అయినటువంటి మనము రక్షణ మనలోనికి వచ్చింది. అంతేకాదు ఆయన అంటాడు, యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో 18వ లేఖనం, ఆయన చివరి లేఖనం చదువు చాలు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ లేఖనము చివరి లేఖనం. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు కదా. రైట్. ఇప్పుడు రక్షణ భాగ్యమును పొందిన ప్రతి బిడ్డ కూడా నీకు ప్రభువులు వారిస్తున్నటువంటి ఒకే హామీ ఏంటో తెలుసా? రక్షణ నీకు ప్రాకారం, రక్షణ వస్త్రమే నీకు ప్రాకారం. ప్రాకారం అంటే ఏంటి? ఈ ప్రహరీ, ఈ మందిరానికి ఉన్నటువంటి ఈ ప్రహరీని ఏమంటారు? ప్రాకారం అంటారు. చుట్టూ ఉన్నటువంటి ప్రహరీని ప్రాకారం. మందిరం యొక్క ప్రాకారం ఇది, బలిపీఠం యొక్క ప్రాకారము ఇది. అంటే నీ చుట్టూ రక్షణ ఒక గోడలాగా ఉన్నది, రక్షణ కవచము ఒక గోడలాగా నిర్మితమై ఉన్నది. అంతేకాదు ప్రఖ్యాతి నీ గుమ్మములుగా ఉండాలి అంటున్నాడు. పేరు ప్రఖ్యాతులు ప్రభువైన యేసుక్రీస్తుకు మాదిరిగా నీ యొక్క గుమ్మములు కలిగి ఉండాలి. ఆ ప్రఖ్యాతి నీలో ఉండాలి. ఉందా ప్రియమైన దేవుని బిడ్డలారా? సార్వత్రిక సంఘములలో విశ్వాసులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మారో మనస్సు పొందుటకై నిన్ను పిలువవచ్చు తిని పాపులందరినీ పిలవచ్చా. మీరు మారు మనసు పొంది ప్రభువులో మీరు జీవించండి, పరిశుద్ధతను సంతరించుకోండి, పరిశుద్ధాత్మను మీరు సంపాదించుకోండి. అంతే కదా? పాపమును విడిచిపెట్టి మనసు మార్చుకొని పరిశుద్ధతను మీరు పొందుకొని
ప్రభువులో జీవించండి. ఇది పాప క్షమాపణ నిమిత్తము ఇస్తున్నటువంటి బాప్తిస్మము. మరి అలా మనము ఉన్నామా? ఆలోచించాలి. ఉన్నామో ఉందామో మీ ఇష్టం అది. ఇక ఎందుకంటే దేవుడు వాక్యం చెప్పమన్నాడు, వాక్యం చెప్పడం వరకు నా బాధ్యత. మీరు ఉంటారు ఉండకపోతారనేది నా యొక్క, నేనేం చేయలేను కదా, చెప్పగలిగిన వరకే. అందుకే చెవులు గలవాడు వినుగాక అన్నాడు దేవుడు. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక. చెవులు లేనాడు వాడు ఏం వింటాడు? దురద చెవులు కలిగిన వారు కూడా ఏం వినలేరు కదా. అందుకే చెవులు గలవాడు వినుగాక, ఇది ఆత్మ చెప్పుచున్న మాట ప్రియమైన విశ్వాసులారా అని దేవుడు అంటున్నాడు. మరి అంతేకాదంట, ఆయన అంటాడు మనం పాప క్షమాపణ పొందాము. మరి మనం చేస్తున్న పనులన్నీ కూడా వీధి నాటకాలే. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. వీధి నాటకాలు మనం చేస్తున్న కార్యక్రమములన్నీ కూడా కాదని ఎవరైనా చెప్పగలరా? కాదని ఎవరైనా మాట్లాడగలరా? రచ్చబండల మీద సభలు, ఈదులలో పాపపు పోరాటములు, అబద్ధపు సాక్ష్యములు, అవిధేయత కలిగినటువంటి మాటలు, చీకటిలో పయనించే చీకట క్రియలు, వీటిని ఏమంటారో తెలుసా? వీటిని ఏమంటారు? రక్షణ మనకు ప్రాకారంగా ఉంది. ఇప్పుడు ప్రాకారమా? రక్షణ ప్రాకారంగా ఉండాలని దేవుడు చెప్పాడు. మరి రక్షణ ప్రాకారంగా మనం కలిగి ఉన్నామా? లేము. ప్రఖ్యాతి నీ యొక్క గుమ్మములుగా నువ్వు కలిగి ఉన్నావంటే, నువ్వు ప్రఖ్యాత కలిగిన గుమ్మములు కలిగి ఉండాలంటే మందిరంలో తల వంచినప్పుడు ఇంటికి పోయి తల ఎత్తాలి. అది ఆశీర్వాదం. మరి అలా ఉంటున్నామా మనం? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాలి మీరు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నీవు వాక్యమునకు లోబడి ఉన్నావా? అందుకే కదా లోకాన్ని ఎంతో ప్రేమించాడు దేవుడు. ఎంతో ప్రేమించిన దేవుడు ఆ ప్రేమతో నిన్ను ముడివేయాలని, ఆ ప్రేమకు నువ్వు కూడా ఒక సాదృశ్యంగా ముడిపడి పరిశుద్ధాత్మలతో నింపబడి ఉండాలని, విశ్వాసులందరూ పరిశుద్ధులు కండి అని దేవుడు అన్నాడు. విశ్వాసులందరూ కూడా మనం అపరిశుద్ధతలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. మరి అందుకంటాడు ప్రభువుల వారు, ఒకడు నా మాట వినిన ఎడలా, గైకున్న ఎడలా వాడెన్నడు మరణమును చూడడు. ఒకడు నా మాట వింటే, ఆ మాట ప్రకారం వాడి జీవితంలో నడుచుకుంటే వాడు ఎన్నడూ కూడా మరణమును పొందడు, మరణమునకు అప్పగింపబడడు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడు. ఈ మరణమునకు అప్పగింపబడకుండా మిమ్ములను మనల్ని చూడాలని ప్రభువు వారు మరణాన్ని అనుభవించేశాడు. మరణమునకు విధేయత చూపాడు. కానీ మనము మరణమునకు అవిధేయతతో ఉండాలి. మరణమును ఎన్నడూ కూడా మనము ఆశించకుండా ఉండాలంటే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మాట వినాలి, ఆ మాటను గైకొనాలి, ఆ మాట ప్రకారం మన పరిశుద్ధులుగా జీవించాలి. ఉన్నామా? ఉన్నామంటే చప్పట్లు కొట్టచ్చు ఎవరైనా. ఉన్నాము అన్నోళ్ళు మేము అలాగే ఉంటున్నాం, ప్రభువుకు మాదిరిగానే ఉన్నాం, పరిశుద్ధతతోనే ఉన్నాం, పాపాన్ని విడిచిపెట్టాం, మన నోటిని కళ్ళెం పెట్టుకున్నాం, మన మార్గములన్నిటినీ మన క్రియలన్నింటినీ కూడా తొక్కిపెట్టి దానికి నారదీసి ప్రభువైన యేసుక్రీస్తులో మాదిరికరమైన జీవితం తగ్గించుకొని బ్రతుకుతున్నాం అన్నోళ్ళు చప్పట్లు కొట్టండి. కొట్టే సామర్థ్యం కానీ కొట్టగలిగినటువంటి ధైర్యము కానీ ప్రభువులో విశ్వాసులు ఎవరికి లేదని చెప్తాను నేను. ఎందుకో తెలుసా? వాళ్ళు పరిశుద్ధులు కాదు కాబట్టి. విశ్వాసులందరూ పరిశుద్ధులై యేసును స్తుతించుడి అంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడని పాట పాడారే, కానీ దానిలో ఒక మాట కలిపి ఉంటే బాగుండు. విశ్వాసులందరూ పరిశుద్ధులై యేసును స్తోత్రించడం అంటే చాలా బాగుండేది. కానీ దానిలో రివర్స్ గేమ్, మనం ఏం చెప్పలేం. కాబట్టి వాళ్ళు ఎందుకు రాసినా మంచిగా రాశారు. వాళ్ళకి మంచి జరగాలని రాసే ప్రతి ఒక్క మాట కూడా దేవుని యొక్క మాటలు ఆశీర్వచనములుగా మనము ఉండాలి.
మన మాటలు, మన క్రియలు ఆశీర్వచనములుగా ఉండాలి. ఆశీర్వాదకరమైన మాటలు మన నోట నుండి రావాలి. అది దేవుని చెప్పే మాట. అలాంటి మాటలు మనకు ఎన్నడూ రావు, విశ్వాసులలో ఎప్పుడు కనబడవు. మరి అందుకే ఎట్లా వస్తున్నాడు తెలుసా? ప్రభు చూడు, ఇప్పుడు చూపిస్తాడు దేవుడు కళ్ళకు కట్టినట్టుగానే, కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు నీకు. 1వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ లేఖనం చదువమ్మా. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఎట్లా వస్తాడంట? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఎట్లా రాబోతున్నాడో తెలుసా? ఆలోచించుకోండి. మరి వస్తున్నటువంటి ఆ ప్రభువును ఎదుర్కొనేవారిగా మనం ఉన్నామా? ఎదుర్కొనేవారుగా ఉన్నామా? అందుకే నాడు ఆకాశము తెరవబడుట చూశారు అందరూ, చేల్చబడడం చూడలా. చేల్చబడము చూడలా. ఆకాశమును చీల్చుకొని గగనమును చీల్చుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. మందిరం తలుపులు వేసేసి ఉన్నాయి. తాళం తీసుకొని వస్తే తెరవబడడం, పగల కొడితే చెప్పాలి, పగల కొడితే చీల్చుకొని రావడం, పగల కొట్టుకొని ఆకాశమునే పగల కొట్టుకొని రాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తును చూడు. యెషయా గ్రంథం వాక్యమే చూపిస్తుంది మీకు ప్రతిదీ. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 1-2 లేఖనములు. గగనమును చీల్చుకొని నీవు దిగి వచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగా అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగా నీవు దిగి వచ్చెదవు గాక. హల్లెలూయా. కోటో చప్పట్లు ఎలా రాబోతున్నాడో చూడు, కాసుకో. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన విశ్వాసులారా, సార్వత్రిక సంఘములలో సేవకులారా, పరిశుద్ధులు అనబడిన విశ్వాసులారా, అనబడ్డం కాల. అందుకే ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. కానీ గగనమును చీల్చుకొని దిగివచ్చుదువుగాక నీ సన్నిధిని పర్వతములు తత్తరెళ్ళడం అంటే గతి తప్పిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. గతి తప్పుతాయి. పర్వతములు పైన కింద పైకి గడ్డ లాడబోతున్నాయి. అంతికే కదంట గచ్చ పొదలను కాల్చు రీతిగా అగ్ని నీటిని పొంగ చేయు రీతిగా. గచ్చ పొదలు అంటే ఎక్కడున్నాయి? దేవుని విశ్వసించని బిడ్డలు, దేవుని నమ్మనటువంటి బిడ్డలు, లోకమే నాకు పరమావధి అనుకునేటువంటి తలంచే బిడ్డలు, అలాగే మందిరములలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఎప్పుడైతే వీరు పరిశుద్ధులు కాలేరో ఇట్టి వారు గచ్చ పొదలు లాంటి వారు అంటారు. గచ్చ పొదలు అంటే అడుగు పెడితే గుచ్చుకుంటాయి. మేము పరిశుద్ధులమే, మేము విశ్వాసులమే, కానీ అడుగు పెడితే గచ్చ పొదల లాంటి వారు మీరు. మిమ్మల్ని కాల్చు రీతిగా అగ్ని నీటిని పొంగ చేయు రీతిగా. పొయ్యి మీద నీళ్లు పెట్టాం, ఎట్లమ్మా? సలసల కాగాల, సలసల పోసుకోవాలా. కింద పైకి పైవి కిందకి, పైవి కిందకి, కింద పైకి, కింద పైకి, పైవి కిందకి. ఇట్లుంటుంది మన జీవితాలు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులు అనబడి ప్రభువుకు మాదిరిగా తగ్గించుకోకపోతే, ఇప్పుడు చేసిన క్రియలకు నువ్వు దూరంగా ఉండకపోతే ఇంతే, తిప్పడమే. కోడిని కాలుస్తుంటారు. ఇంతకుముందు గతంలో కాల్చేటప్పుడు అక్కడ తెచ్చుకుంటున్నారులే స్కిన్లెస్లు. అంతకుముందు కాల్చేవారు. అటు తిప్పించి ఇటు తిప్పించి కాల్చి బొచ్చు పీకేవాళ్ళు. బొచ్చు కూడా పీకరు మనకు. కాల్చడమే, తిప్పించి మళ్ళీ కాలడమే. ఒక్కసారి వెళ్ళండి, ఒక్కసారి మీకు కళ్ళక్క కట్టినట్టు దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఏదైనా మనం ఒక్కసారి చూసుకోండి. పుల్లిచ్చి కాలుస్తాడంట.
ఎవడిని విడిచిపెట్టడు. ఒక్కొక్కడి దోల తీర్చేస్తాడు దేవుడు. దేవుడు చెప్తున్న మాట నేను చెప్తున్నాను. ఎలా రాబోతున్నాడు ఒక్కసారి ఆలోచించండి. వచ్చాడు, దీనుడుగా నీ కొరకు తగ్గించుకున్నాడు, రిక్తుడుగా నీ కొరకు తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా విధేయత మరణానికి చూపించాడు. నీ మరణానికి మీరందరూ మరణించాలి, సర్వలోక జనులు మరణించాల్సి ఉండగా మీ అందరి మరణమునకు విధేయత చూపించిన నా దేవుడు. మరి మనము ఆ దేవునికి విధేయత చూపించలేకపోతున్నాం. ఆ మరణమునకు విధేయత చూపించిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామానికి విధేయత చూపించలేకపోతున్నాం. కనుకనే గచ్చ పొదలను కాల్చు రీతిగా మండుతూనే ఉంటుంది, ఆరదది. గచ్చ పొదలను కాలిస్తే ఈ పక్క ఒక ముళ్ళు ఈ పక్క ఒక ముళ్ళు తగులుకుంటా పోతూనే ఉంటుంది. అంతే. అదే కాదు, నీళ్ళు దబరకుండా పైన పెట్టావు, ఆగుతూ ఉంటుంది. కిందది పైకి, పై నీళ్ళు కిందకి, పై నీళ్ళు కిందకి, పైకి పొంగుతూ ఉంటాయి. అలా కాలుస్తాడు, వదలడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎలా రాబోతున్నాడో మీకు చెప్తున్నాడు దేవుడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ లేఖనం. ఇక్కడ కూడా చెప్పేశాడు, ప్రభువే మాట్లాడేశాడు ఇక్కడ. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. పొలం కాదు ఇచ్చేది, ఫలం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిస్తాడు? ఫలం ఇస్తాడు. చెప్పేస్తాడు, ఆయనే చెప్పాడు. ప్రభువుల వారు మాట్లాడిన మాట ఇది, నేను మాట్లాడింది కదమ్మా. విశ్వాసులు మాట్లాడే మాటలు కాదమ్మా, అపరిశుద్ధులు మాట్లాడే మాటలు కాదమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట. శిలువ మరణమునకు అప్పగించక ముందు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చి బాప్తిసం పొందిన తర్వాత చెప్తున్నటువంటి మాటలు ఇవి. పొందిన తర్వాత చెప్పినటువంటి మాటలు, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలకు చొప్పున వారికి ఫలం ఇచ్చును. అంతేకాదంట. చూద్దామా, ఇంకా ఉన్నది. అప్పటి లోపల నువ్వు పాపం విడిచిపెట్టకపోతే నీ గతి అదో గతే. అందుకే పాప క్షమాపణ పొంది ఇప్పుడైనా నీ మార్గములకు కళ్ళెం పెట్టుకోండి, నీ మాటలకు కళ్ళెం పెట్టుకోండి. యథార్థత వైపు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నీతి మార్గంలో నడవగలిగిన నాడు నీవును పరిశుద్ధుడు అవుతావు. అపరిశుద్ధురాలు కావు, అవిశ్వాసి కావు, విశ్వాసివి కూడా కావు, పరిశుద్ధుడివే. మీరు పరిశుద్ధులే, కాదనడం లేదంటున్నాడు దేవుడు. ఎప్పుడు? తన్ను తాను తగ్గించుకుంటే. మరి అలా ఉండగలుగుతున్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుడు అంటున్నాడు. మీరు మనసు మార్చుకోవడం లేదనే దేవుడు అంటున్నాడు. మీరు మనసు మార్చుకోవడం లేదని దేవుడు అంటున్నాడు. కానీ ఇంకైనా మార్చుకుంటావో మార్చుకోకపోతావో నీ యొక్క ఇష్టము. చూడండి, చదవబలేదమ్మా, ఇంటికి పోయి చదువుకోండి. ప్రకటనల గ్రంథం 14వ అధ్యాయము 14 నుండి 20 దాకా మీరు ఇంటికి పోయి ప్రశాంతంగా చదవండి. 4-5 సార్లు చదువుకోండి. ఆయన అంటాడు, యోహాను గారికి దర్శనములు అంటాడు, ఆకాశము మీద మేఘముల మీద సింహాసనాసీనుడై ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చేతిలో ఒక కొడవలి ఉంది. పరిశుద్ధ మందిరంలో నుంచి వెలువడినటువంటి ఒక దూత గొప్ప శబ్దం చేసింది, ప్రభువా, భూమి మీద కోత రెడీ అయిపోయింది. భూమి మీద కోత రెడీ అయిపోయింది. మీకు అందుకే కళ్ళకు కట్టినప్పుడు చూపిస్తున్నాను నేను ఈ దినమున. చూడండి, భూమి మీద కోత రెడీ అయిపోయింది. పాపులు ఎక్కువైపోయారు, విశ్వాసంలో పాపులైపోయారు, అవిశ్వాసంలో పాపులైపోయారు. వీరందరూ పాపముతో నిండిన వారై ఉన్నారు ఈ లోకంలో. ఏ కొడవలు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సువర్ణ కిరీటము ధరించుకొని మేఘముల మీద ఆసీనుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలో కొడవలి ఉంది. చదువుకోండి ఇంటికి పోయి. పరలోక మందిరం నుండి దూత దిగి వచ్చింది. ప్రభువా, కోత రెడీ అయిపోయింది. కొడవలు వేశాడు. కొడవలు వేయడంతోటే మనుషులు కాదు నరికింది, భూమి. తర్వాత చదువుకోండి మీరు ఇంటికి పోయి. భూమి కొడవలు పట్టుకున్నది. భూమి మీద తన యొక్క నామమును, ప్రభు యొక్క నామాన్ని ఎవడైతే అపకీర్తి తీస్తున్నాడో కుయ్యి అన్నాడు. కత్త 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 కోసేశాడు.
గొంతులు కొయ్యడమే, మామూలు కాదు. చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత, చదువుకోండి అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత. అంతేకాదంట, వెంటనే అది జరిగిన మరుపిమ్మట పరలోకము నుండి ఇంకొక దూత వచ్చింది. దూత వచ్చి అక్కడ ఉండగానే కొడవలి ఆ దూత చేతిలో కూడా ఉంది. భూమి మీద పరిశుద్ధాలయము నుండి ఒక దూత వచ్చెను. నేను చాలాసార్లు చెప్పాను మీ ఒక వాక్యంలో, పరిశుద్ధాలయములో బలిపీఠము మీద ఒక దూత ఉన్నది అని చెప్పా. ఎవడు వినడో, ఎవడు వినడు, వాక్యమును ఎవడు వినడు. ఈ పరిశుద్ధ మందిరములో ప్రధాన దూత, ఒక దూత ఈ మందిరములో, ఈ యొక్క బలిపీఠము దగ్గర నుంచి మందిరములో నుంచి బయటకు వచ్చింది ఒక దూత. ప్రధాన దూత పరలోక మందిరములో నుండి దూత రావడం, కింద దూత చూసింది, ప్రభువా కొడవలి కింద వేసేసింది. మందిరంలో ఉన్నోళ్ళు అపరిశుద్ధమైనటువంటి జనులు, ఇంకనూ దేవుణ్ణి విశ్వసించామనే దేవుని మాటకు లోపడకుండా ఎవరైతే ఉన్నారో వీరు కాకుండా వీరితో కూడా మిళితమైనటువంటి వారు, వీరి మాటలు విన్నవారు, వీరి మాటలకు చెవిగిన వారిని కూడా ఏంటి కొయ్యమన్నది. దేన్నో తెలుసా? ద్రాక్షావల్లులు. మనం ఉత్తమ ద్రాక్షావల్లు బిడ్డలం మనం. హల్లెలూయా. ఇంటికి పోయి చదువుకోవచ్చు, మీరు ప్రశాంతంగా చదవండి. ఉత్తమ ద్రాక్షావల్లి బిడ్డలం మనం. ఈ బిడ్డలను ద్రాక్షపు గెలలుగా ఉన్నాయి. ఇవన్నీ పండిపోయినాయి, పాపముతో పండిపోయినాయి. గెలలు అని చెప్పుకున్నారు. ఉత్తమ ద్రాక్షావల్లి పిల్లలమే మనం. కానీ ప్రభువులో ఫలించిన ఉత్తమ ద్రాక్షావల్లికి ఫలించలా. కాబట్టి కోసి గానుగులో వేసింది. హల్లెలూయా, హల్లెలూయా. గానుగ అంటే తెలియదు కదా మనకు. ఇప్పుడన్నీ మిషన్లు. గానుగ వస్తుంది ఆ దినమున. ఒక గానుగకి 2 ఎద్దులు కట్టుంటాయి. పెద్ద అంతా రోలర్ ఉంటుంది, దానికి ఒక తొట్టి ఉంటుంది. ఆ తొట్టిలో వేశారు, తిప్పుతూ ఉంది. ఈ రక్తం కారుతూ ఉంది. ఎవరు రక్తము? ద్రాక్ష గెలల రక్తము. ఆ గెలలు ఇవే కాదు, ఇవే ఇక్కడ ఉండేటివే. ద్రాక్ష గెలలు ఎక్కడో ఉన్నాయని భ్రమపడిపోతున్నారు. ఉత్తమ ద్రాక్షావళులు ఎక్కడో కదబ్బా, ఇక్కడున్న గెలలే. ఇదల్లా ఊరు వెలుపటకు 100 కోసులంత దూరము రక్తము పారుతూ ఉంది. రక్తము పారుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి మాటలు ఇవి. ఎక్కడా తప్పు కాదు. రక్తము పారడం ఊరు వెలుపలకు వరకు పారుతున్నాయి. గవిని వెలుపటకు పారుతున్నటువంటి రక్తమును చూస్తూ ఉన్నాడు యోహాను. గవిని వెలుపుట ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తము పారడం చూసామమ్మ మనము. రక్తము ఊరిలో నుండి పారడం చూడలా, మీరు చూస్తారు. రక్తము ఊరిలో నుండి పారడం కూడా చూస్తారు. వీళ్ళు ఎవరు చూస్తారు? పరిశుద్ధులు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులు చూస్తారు. విశ్వాసులందరూ పరిశుద్ధులై దేవుని నామమును స్తుతిస్తే, దేవుని నామమును పొగిడితే, దేవుని నామమునకు విధేయత చూపితే వాళ్ళు చూస్తారు. ఈ ఘనకార్యాలన్నీ ఖచ్చితం చూస్తారంట. అందుకే దేవుడు అంటున్నాడు, మరి అదేం తొట్టో తెలుసా? కారినట్టు తొట్టి తెలుసు మీకు? ఆ గానుగలో వేయబడినటువంటి ఆ యొక్క ద్రాక్షపు తొట్టి అంటది. ఆ తొట్టి ఏమిటో తెలుసా? ప్రభు అయిన క్రీస్తు యొక్క కోపము. ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క కోపము సంగముల మీద పెట్టేగిపోయింది. ఆ తొట్టిలో నుంచి కారుతుంది ఇప్పుడు రక్తం. కోపం. ఆ కోపంలో నుంచి వస్తున్నటువంటి సర్వమానవాళి విశ్వాసుల యొక్క రక్తము. అంతేకాదంట, చూడండి ఆ తర్వాత జరిగిన సంఘటన చూడాలా, చాలా బాగుంటుంది ఇది కూడా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 18 దాకా టకటక చదువమ్మా. లేదో చెప్పిమంటే చెప్పి. తెల్లని గుర్రము మీద నమ్మకమైన వాడును, సత్యవంతుడును, నామము గల వాడును, నీతిని బట్టి యుద్ధము జరిగించుచున్నాడు. అంతేకాదు శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను, వ్రాయబడిన నామము ఆయనకు కలదు. ఇది ఎవనికైనాను తెలుసునా అంటాడు. అది క్రీస్తు యేసు నామం. అంతేకాదంట,
ఆ నామమునకు క్రీస్తు యేసు నామమని పెట్టబడింది. రక్తములో ముంచబడిన వస్త్రము ధరించుకుని ఉండెను. దేవుని వాక్యం అనే నామము పెట్టబడి ఉండెను. దేవుని వాక్యం అనే నామం ఏంటి? దేవుని వాక్యం అంటే ఏంటి? యోహాను సువార్త 1-4 వరకు మరి చదువుకోండి తర్వాత. మరి ఒకటో అధ్యాయంలోనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ లేఖనం కూడా ఒకసారి చదువుకోండి. ఇప్పుడు చదువమ్మా, 14వ లేఖనం చదువు. ముందు నుంచి చదువుకోండి మీరు, తర్వాత ఇంటికి పోయి 14వ లేఖనాన్ని. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని. అమ్మా, ఆ వాక్యమే 1:14 చదవమన నిన్ను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సమూహంగా మన మధ్యలోకి వచ్చను, మన మధ్యలో నివసించను. ఆయన ఎవరు? ఆ వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం ఎవరు? క్రీస్తు యేసు. క్రీస్తు యేసు ఆ వాక్యమే. ఆ వాక్యము రాయబడి ఉంది ఎక్కడ? ఆయన యొక్క తొడ మీద వ్రాయబడినది. ఆయన ధరించుకున్న బట్టలు ఏమిటో తెలుసా? ఆ రోజు రక్తసిక్తమైనటువంటి శరీరము రక్తసిక్తముగా కాచినటువంటి ఆయనకు పోట్లు పొడిచినటువంటి సర్వ జనాంగాలి పోట్లు పొడవుగా కారినటువంటి రక్తముతో తడవబడినటువంటి గుడ్డలవి. ఆ గుడ్డలేనమ్మా, చిలకబడి అంటాడు, దానిలో చిలకరింపు కాదమ్మా, ఆయన తడవబడి ఆ గుడ్డలతో తడిపినటువంటి రక్తముతో తడిపిన గుడ్డలను ధరించుకొని ఆయన సత్య సంపూర్ణుడై, అంతేకాదు తెల్లని గుర్రము మీద వస్తున్నాడు. ఆ నమ్మకమైన వాడు, సత్యవంతుడు, నీతివంతుడు, యథార్థవంతుడే నా ప్రభువైన క్రీస్తు యేసు. క్రీస్తు యేసు ఆ నామము కలిగిన ఆయన చేతిలో ఉందంటే ఇప్పుడు ఏముందో తెలుసా? ఆయన చేతిలో ఉన్నదేదో కదమ్మా, ఒక ఖడ్గం ఉన్నది. గుర్రం మీద వస్తూ ఉన్నాడు. చల్ గుర్రం, చలాకి గుర్రం అంట మనం. ఇది చల్ గుర్రం కాదు, చితక తొక్కే గుర్రం. అందుకే తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. ఇక వచ్చి అప్పుడు చెప్తాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 20వ లేఖనం చదువమ్మా. 20వ లేఖనం చదువుండి ఒకసారి. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేస్తున్న, దాని ముద్రలు వేయించుకున్న వారిని, ఆ మృగముకు ప్రతిమకు మొక్కే వారిని, మోసపరుస్తున్న అబద్ధపు ప్రవక్తలను బాగా గుర్తుపెట్టుకోండి. బట్టబడి వారు మండుచున్న అగ్ని గంధకములలో ప్రాణములతోనే వేయబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామము వర్ధిల్లును గాక. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము ఆయన నామము ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇప్పుడు స్టార్ట్ అయింది. మోసపరుస్తున్న ప్రజలను మోసపరుస్తున్న అబద్ధపు ప్రవక్తలు, వీళ్ళెవరు? అబద్ధపు సేవకులు, అబద్ధపు యాజకులు, అబద్ధపు శాస్త్రోపదేశకులు, అబద్ధపు ధర్మశాస్త్రోపదేశకులు, అబద్ధమైనటువంటి యాజక సమూహము, అబద్ధపు కాపరులు, అబద్ధపు సేవకులు, వీరందరూ వస్తారు. అబద్ధపు ప్రవక్తలు అంటే ఒక్కరు కాదు, వీరందరిని అంట మండుచున్న అగ్ని గంధకములలో ప్రాణములతోనే విసిరేస్తాడంట. హల్లెలూయా. ప్రాణములతోనే విసిరివేయబడుదురు. ఇంకా ఉంది ఒక మాట చూడండి. కడపటి గుర్రం ఒకటి వస్తుంది, మళ్ళీ ఇంకొక గుర్రం కూడా వస్తుంది. ఇంకొక గుర్రం మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చే ఖడ్గము చేత వధింపబడి వీరి మాంసాన్ని ఎవరు తింటారమ్మా? పక్షులు తింటాయి, మనుషులు తినరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క గుర్రం మీద ప్రభువైన యేసుక్రీస్తు వారే వస్తున్నారు. వచ్చిన ఈయన వీళ్ళని వధించబడగా వీళ్ళ కలేబరాలను ఏమి తింటున్నాయి తెలుసా? పక్షులు తింటున్నాయి. ఆకాశ పక్షులకు ఆహారముగా వేయబడివి. అంతేకాదు వాక్యం సెలవిస్తుంది,
మనము ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రెపిల్లగా వధింపబడిను, గొర్రెపిల్లగా మనం చూసాము. గొర్రెపిల్లగానే వధింపబడ్డాడు. ఎవరి కోసం వధింపబడ్డాడు? ఎవరి కోసం వధింపబడ్డాడు? ఎవరి కోసం? సర్వలోకవాళి కోసం, లోక జనుల కోసం, ప్రజల కోసము, తన విశ్వాసుల కొరకు తన యొక్క రక్తమును చిందించుకొని కాపాడుకొనుటకు గొర్రెపిల్ల ఈ లోకానికి వచ్చాడు. ఏమి నీళ్ళు తాగుతావా? నేను తాగుతాను నాయన. దెబ్బలు తింటావా? తింటాను నాయన. రక్తం కారుస్తావా? కారుస్తాను నాయన. నేను నడిపించే దోవలో రానాయన, వస్తాను నాయన అన్నాడు నా ప్రభు. నా ప్రభు ఏమన్నాడు? ముళ్ళ కిరీటం పెట్టుకుంటావా? పెట్టుకుంటాను నాయన. నేను ఎంగిలి ఇస్తున్నాను నాయన, ఊహించుకుంటాను నాన్న. ఎక్కడన్నా మారు పలికాడా? ఇదేనా మా గొర్రె పిల్లకి సాదృశ్యం. మరి ఆ గొర్రె పిల్ల నీ కొరకు రక్తము కార్చిందే, ఆ గొర్రె పిల్లే కదా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకను తల వంచుకొని మా కొరకు మీ రక్తమును ఇంకా చిందిస్తాడని ఆశ కలిగి ఉన్నావు మా ప్రియమైన దేవుని బిడ్డ. అందరికీ అపరిశుద్ధులైన పరిశుద్ధులు అనబడుతున్నటువంటి విశ్వాసులందరినీ కూడా వదలడమ్మా, వదలడు. వదలను కాక నేను వదలను, వదలను కాక వదలరు. చిందులు వేస్తుంటాం. నేను ప్రభు యొక్క బిడ్డను, దేవుని బిడ్డను. నన్ను ఒక మాట అంటే నువ్వు శిక్షింపబడతావు. నీ నోరు బాగుంటే కదా శిక్షింపబడవు. హల్లెలూయా. నువ్వు నోరు బాగుంటే, నీ క్రియలు బాగుంటే, నీ చేష్టలు బాగుంటే, నీ యొక్క మార్గంలో ప్రభువుకు గొర్రె పిల్లకు మాదిరికరమైన జీవితం నీలో ఉందా ప్రియమైన విశ్వాసి? మాటకు మాట, దెబ్బకు దెబ్బ నీవు చూపిస్తూ ఉంటే ప్రభువులు వారు చూస్తూ ఉంటాడా? చూస్తూ ఉంటాడా? మరి చూడండి, ఆయన అంటాడు, అబ్బా గొర్రె పిల్లే కదా. ఈయన ఏం చేస్తాడు? ఎంత చీపుగా చూస్తున్నామో. గొర్రె పిల్ల బిడ్డలు అంటారు కొందరు, గొర్రె పిల్ల బిడ్డలు అంటారు, గొర్రెలు వీళ్ళు అంటారు. అబ్బా ఎంత చీపుగా చూస్తున్నావో. లోకజనులారా, ఆ గొర్రె పిల్లేరా రాజాజుగా రాబోతుంది. నిన్ను చీల్చి చెండాడబోతున్నది. అగ్ని గంధకములలో తగలబెట్టబోతున్నదిరా. అగ్ని గంధకములలో నోటి నుండి వచ్చే జ్వాలలే. తెల్ల గుర్రము మీద వస్తున్నటువంటి ఆయన నిన్ను చీల్చి చెండాడబోతున్నాడు. దానికి కూడా మీరు ఇంటికి పోయి చదువుకోండి. 17వ అధ్యాయం ప్రకటనల గ్రంథంలో 14వ లేఖనం చదవండి ఒక్కసారి. మీకే చదివి వినిపించాలి. 14 కదా. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజయ్యున్నందునను తనతో కూడిన వారందరూ కూడా పిలవబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉందురు కనుక ఆయన ఆ రాజులను జయించును. ఆ రాజులను జయించాడు. ఇప్పుడు చూస్తున్నారు మీరు, గొర్రె పిల్లను అవహేళన చేస్తున్న వారిని చూస్తున్నారు. గొర్రె పిల్ల బిడ్డలని అవహేళన చేస్తున్న వారిని, విశ్వాసులను ఆ రీతిగా తిడుతున్న వారిని కూడా చూస్తున్నారు. కానీ క్రైస్తవ బిడ్డలను పరిశుద్ధులు కూడా ఉన్నారు అనే సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు. విశ్వాసులలో పరిశుద్ధులు కూడా ఉంటారు అనే విషయాన్ని వాళ్ళు మరిచిపోయి మాట్లాడిన మాటల కంట వాళ్ళందరూ కూడా అపవాదితో జతకట్టి, రాజులు అధికారులు కూడా జతకట్టి వీరి మీద నేరారోపణ చేయించుండగా, యుద్ధము చేయించుండగా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా వారిని వధించబోతున్నాడు. యుద్ధం చేస్తున్నది ఎవరో తెలుసా? తన పరిశుద్ధులకు పక్షముగా యుద్ధం చేస్తున్నది ఎవరో తెలుసా? ఏర్పరచబడిన వారు, ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన వారిలో మనం ఉన్నామా? ఆలోచించుకోండి. ఆ ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, వారి పక్షంగా ప్రభు యుద్ధం చేస్తున్నాడు. ఒక్కడు గెలిచిన దాఖలాలు ఉండవు. ఒక్కడను గెలిచిన దాఖలాలు ఉండవని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదంట, ఆ కారణం చెప్తున్నాడు దానియేలు గారు అంటాడు ఆ మాటతో,
4వ అధ్యాయము 3వ లేఖనాన్ని ఒకసారి చదవమ్మా. అయిపోయింది లేఖనం. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు ఉండును, తరతరములు ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఒక్కడే ఈ లోకానికి రాబోతున్నాడు, రాజులకు రాజై, పరిశుద్ధుల పక్షముగా, విశ్వాసుల పక్షంగా కాదు. పరిశుద్ధులైనటువంటి సంఘము, ఆ సంఘం అనే వధువు పరిశుద్ధతగా ఉంటే, పరిశుద్ధతగా లేని విశ్వాసులందరినీ కూడా నేను చెప్పా, ఒక దూత బయటికి తీసుకెళ్ళి పండిపోయిన గెలలియ్యి, కోసియ్యి, తొట్లెయ్యి, తిప్పు. ఆలోచించుకోండి, చెప్తున్నాడు దేవుడు వాక్యం. దేవుడు పరిశుద్ధాత్మతో మాట్లాడిన ప్రతి మాట కూడా చెవులు గలవాడు వినుగాక. ఇది ఆత్మ చెప్పుచున్న మాట. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. ఆయన ఆధిపత్యము తరతరములు ఉంటుంది. ఆయన యుగయుగములకు రాజు, ఆయన యుగయుగములకు రాజే. ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. విశ్వాసులై ఉండుడి అల్లా. హల్లెలూయా. ఎక్కడైనా అన్నాడమ్మా? విశ్వాసులై ఉండుడు అల్లా. నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండుడి.